మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమందికి రుణం ఇచ్చిండ్రు, ఇదంతా చెప్పేది ఎస్ఎల్బిసి చెప్తారు బ్యాంకర్స్. ఎస్ఎల్బిసి ప్రకారంగా 71 లక్షల మంది ఫార్మర్లు రుణం తీసుకున్నారు. అది క్రాప్ రుణం కావచ్చు, అది అసెట్ క్రియేట్ చేసే రుణం కావచ్చు, బాయిల్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే భూములు సాఫ్ చేసుకోవడం కోసం కావచ్చు, పైప్ లైన్లు వేసుకోవడం కోసం కావచ్చు, ఇట్లా రకరకాల పేరిట రైతాంగం తీసుకున్నటువంటి రుణం 71 లక్షల మంది ఫార్మర్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు, రైతులారా ఎవరైనా రుణం తీసుకోకుండా ఉంటే ఇప్పుడే పోండి, రుణం తీసుకోండి, నేను అధికారంకి వచ్చినటువంటి వెంటనే ఒకటే స్ట్రోకులో ఒకటే నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క 64 లక్షల మంది రైతులు అన్నాడు. ఆ తదుపరి వారు మొత్తానికి అటు చెప్పి ఇటు చెప్పి 49 లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చింది. దీన్ని పేమెంట్ చేసేటప్పుడు విధి విధానాల పేరిట అనేక రకాల ఆంక్షలు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మేము అడిగినాం, చేస్తావా లేదా, ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఆనాడు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? నాలుకనా తాటి మట్టనా? అసలు నీకు విశ్వసనీయత ఉందా అని చెప్పి మేము ఆనాడు మాట్లాడుతానే మళ్ళీ బయటకు వచ్చి ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, ఏ షరతులు లేవు, ఏ కండిషన్స్ లేవు, మేము మొత్తం రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేస్తారు 2 లక్షల రూపాయలు. దాంట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అదో పండుగలాగా ఎవరు చేయనట్టుగా, ఈయన మాత్రమే చేస్తున్నట్టుగా, రైతాంగం మొత్తం ఒకసారి ఆత్మహత్యలు ఆగినట్టుగా, రైతాంగానికి మొత్తం ఏదో ఎలుగబెట్టినట్టుగా చెప్పుకొని దీన్ని నెల రోజులలో చేస్తా. ఫస్ట్ విడతగా 1 లక్ష రూపాయల లోపు, రెండవ విడతగా 1.5 లక్షల రూపాయల లోపు, మూడవ విడతగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేపటి 15వ తారీఖు డేట్ అయింది. ఈ మొట్టమొదటి 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ 11,50,000 మందికి అందాలి. 11,50,000 మందికి రుణమాఫీ చేసింది. వీళ్ళు ఇచ్చింది 6,095 కోట్లు. జనరల్గా తెలంగాణలో చిన్న కమతాలు ఉంటాయి, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల ఫార్మర్లు ఎక్కువ ఉంటారు. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే వీళ్ళు 6,095 కోట్ల రూపాయలు ఇచ్చింది 11,50,000 ఫార్మర్లకు ఇచ్చింది. ఆ తదుపరి రెండవ విడతగా 1,49,000 లోపు, 1,50,000 కూడా కాదు, 1,49,000 వరకు మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక 6,000 కోట్లు. ఫార్మర్ సంఖ్య 6 లక్షలు. అంటే ఈ 6 లక్షలు ప్లస్ ఈ 11.5 లక్షలు, దాదాపు 18 లక్షలు, కొంచెం తక్కువ 18 లక్షల మందికి 1,49,000 లోపున్న